గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వాక్యము. ఒకని భారములను భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒకరి భారములను ఒకరు భరించండి అనగా ఒకరికొకరు పరస్పరం సహాయం చేసుకోండి. ఒకరి కష్టాల్లో ఇంకొకరు సాయం చేయండి. ఒకరి భారాన్ని ఒకరు మోయండి. ఇది ఏమిటంటే, ఇది ఎందుకు అలా చేయాలంట? అది క్రీస్తు యొక్క నియమం. ఆమేన్. అదేమిటది? క్రీస్తు యొక్క నియమం. ఏమిటి క్రీస్తు యొక్క నియమం? ఒకరి భారమును ఒకరు మోయండి. ఒక సహోదరుడు తన శక్తికి మించిన ఒక భారాన్ని మోసుకుని పోతూ ఉన్నాడు. తోటి సహోదరులు లేక సాటి విశ్వాసులు ఏం చేయాలి? అయ్యో, ఈ భారాన్ని అతడు భరించలేకపోతున్నాడు అని చెప్పి వెళ్ళి, బ్రదర్ మీరు ఈ పక్క పట్టుకోండి. ఒక బ్యాగ్ ఉందనుకోండి, ఒక బరువైన బ్యాగ్. ఆ బ్యాగ్ యొక్క ఈ వైపు మీరు పట్టుకోండి, ఆ వైపు నేను పట్టుకుంటాను. ఇద్దరం కలిసి ఈ బరువును మోస్తాం. ఇది క్రీస్తు యొక్క నియమం. ఆమేన్. క్రీస్తు యొక్క నియమం, ద లా ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క నియమం ఏమిటి? లా ఆఫ్ లవ్. క్రీస్తు నియమము అనగా ప్రేమ నియమం. ప్రేమ నియమం. క్రీస్తు నియమము అనగా ప్రేమ నియమము. ఏమిటి ఆ ప్రేమ నియమము? యోహాను 13:34-35 అంటుంది, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఇదే యేసు క్రీస్తు యొక్క నియమం. ద రూల్ ఆఫ్ క్రైస్ట్, ద రూల్ ఆఫ్ లవ్. ప్రేమ యొక్క నియమము ఏమిటది? మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. 1 యోహాను 3:16 అంటుంది, మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను, దీని వలన ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకుంటున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము, ఆమేన్, సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. మనము కూడా యేసు మనకు ఏం చేశాడో అదే విధంగా మనము కూడా మన సోదరుల కోసము ప్రాణం పెట్టేంతగా వారిని ప్రేమించాలి. యేసు క్రీస్తు మనల్ని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? ఎంతగా ప్రేమించాడు? మన కోసము తన ప్రాణమునే ఇచ్చాడు. అదే దేవుని యొక్క ప్రేమ. దాన్ని మనం ఏమంటాము? అగాపే అని అంటాం. సో దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ఎలా ప్రాణం పెట్టాడో అదే విధంగా నువ్వు కూడా నీ సోదరుల నిమిత్తము ప్రాణం పెట్టేంతగా వారిని ప్రేమించాలి. ఇదే క్రీస్తు నియమం. ఇదే క్రైస్తవ రాజ్యాంగ చట్టం అని యాకోబు 2:8 అంటుంది. గలతీయులకు 5:14 అంటుంది. మొత్తం మీద క్రీస్తు నియమం ఏమిటంటే, ఒకరినొకరు ప్రేమించి ఒకరి భారమును ఒకరు భరించు, ఒకరి కష్టాన్ని పంచుకోండి, పరస్పర సహాయం చేసుకోండి ఒకరినొకరు. ఎంత అద్భుతమైన మాట! క్రైస్తవ పదజాలములో కీలకమైన ఒక పదబంధం ఒకరినొకరు. ఒకరినొకరు ప్రేమించుడి, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయుడి, ఒకరికి ఇంకొకరు క్షేమాభివృద్ధి కలుగజేయుడి, ఒకరు ఇంకొకరికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వండి, ఒకరికొకరు ఆతిథ్యము చేసుకోండి. ఇలా బైబిల్ అంతటిలో ఒకరికొకరు అనే పదము సంఘానికి ఉద్దేశించి చెప్పబడింది. సంఘం అంటే ఏమిటి? సంఘం అంటే ఏమిటి? ఒకరికొకరు. చెప్పండి, ఒకరికొకరు. ఒకరు కష్టాల్లో ఉన్నప్పుడు ఇంకొక సోదరుడు వెళ్ళి ఆ కష్టాన్ని పంచుకోవాలి, ఆ బాధను పంచుకోవాలి. అదే క్రీస్తు యొక్క నియమం, ద లా ఆఫ్ లవ్. ప్రేమ నియమం అదే ఒకరికొకరు. ఈ ఒకరికొకరు అనే నియమాన్ని లేక ఈ ప్రేమ నియమాన్ని లేక ఈ క్రీస్తు నియమాన్ని మనం పాటించాలంటే మనకు ఉండవలసింది క్రీస్తు మనస్సు. క్రీస్తు మనస్సు ఉంటేనే ఆ క్రీస్తు నియమాన్ని మనం పాటించగలం.
చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 నుండి వాక్యం ఇలా సెలవిస్తుంది. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. మీలో ప్రతి వాడును, గమనించండి బ్రదర్, మీలో ప్రతి వాడును, సంఘములో ఉన్న వారికి చెప్పబడుతుంది ఈ మాట. మీలో ప్రతి వాడును తమ సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడండి. మీ కష్టాలను మాత్రమే చూడకుండా ఇతరులు పడే కష్టాలను కూడా కాస్త చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. హల్లెలూయా. ఎందుకంటే అది క్రీస్తు యొక్క మనస్సు. క్రీస్తు యేసు కలిగిన ఇదే మనస్సును మీరును కలిగి ఉండండి. అది యేసయ్య మనస్సు. ప్రైజ్ ది లార్డ్. తన సొంత కార్యమును మాత్రమే చూసుకోవడం యేసయ్య మనసు కాదు. ఇతరుల యొక్క కార్యాలను చూడడం, సాటి సోదరుల యొక్క లేక తోటి విశ్వాసుల యొక్క కష్టాలని కూడా, వారి బాధలను కూడా కాస్త చూడడమే క్రీస్తు మనసు. క్రీస్తు మనసు ఎలాంటిది? కింది వాక్యం చెప్తుంది, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదే గాని మనుషుల పోలికగా పుట్టి హల్లెలూయా, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై సిలువ మరణము పొందునంతగా తనను తాను తగ్గించుకోలేను. ఎవరి కోసం? ఎవరి కోసం? కష్టాల్లో ఉన్న నీ కోసం. పాతాళంలోనికి, నరకములోనికి పయనిస్తున్న నీ పాప జీవితాన్ని రక్షించడం కోసము, నిన్ను కాపాడడం కోసము యేసు క్రీస్తు తన యొక్క ఉన్నతమైన భాగ్యాన్ని వదిలి, పరలోక భాగ్యాన్ని వదిలి విడిచిపెట్టి, ఆ దైవ పోలికను విడిచిపెట్టి మనుషుల పోలికగా, దానికన్నా ఇంకా కింద దిగజారిన స్థితి, దాసుని స్వరూపమును ధరించుకొని సిలువలో పాపిగా మరణించాడు, పాపిలాగా మరణించాడు. లేదా ఎవరి కోసము? మన కోసం, మన కోసం. ఇది నువ్వు ఆరాధిస్తున్న క్రీస్తు యొక్క మనస్సు. నువ్వు ఎవరినైతే ప్రభు అని పిలుస్తున్నావో ఆయన యొక్క మనస్సు. నువ్వు ఎవరికైతే ప్రార్థన చేస్తున్నావో ఆయన యొక్క మనస్సు ఇది. నీ కోసము తన యొక్క భాగ్యాన్ని కూడా వదిలి కిందికి దిగి వచ్చి నీకు సహాయం చేశాడు. అది యేసుక్రీస్తు యొక్క మనస్సు. ఇదే మనస్సు మీరును కలిగి ఉండండి. హల్లెలూయా. ఇదే మనస్సు మీ సహోదరులో ఎవరైనా, మీ సంఘములో ఎవరైనా, మీ ఇరుగు పొరుగు వారిలో ఎవరైనా కష్టాలు అనుభవిస్తుంటే, బాధల్లో ఉంటే, యేసయ్యలాగా ఏమి చేయండి? తిరిగి వెళ్ళి వారికి సహాయం చేయండి. 2 కొరింథీయులకు 2:16 అంటుంది, మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారు. మనంతా ఎవరండి? క్రీస్తు మనసు కలిగిన వారు. క్రీస్తు మనసు కలిగిన వారు ఏం చేస్తారు? తమ సొంత కార్యములను మాత్రమే చూసుకోకుండా ఇతరుల కార్యాలను కూడా చూస్తారు. తమ కష్టాన్ని మాత్రమే చూసుకోకుండా ఇతరుల కష్టాల్లో కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తారు. అది క్రీస్తు మనసు కలిగిన వారి యొక్క లక్షణం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1 నుండి 3 వరకు గల వాక్య భాగంలో, బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్దులమై ఉన్నాము. అది మన కర్తవ్యము. బద్దులమై ఉన్నాము. బలవంతులమైన మనకు అన్ని ఉంది, మనకు బలం ఉంది, శక్తి ఉంది. దానితో సంతోషపడక దేవుడు ఆ బలాన్ని, ఆ శక్తిని, ధనమును, ఆస్తిని నీకు ఎందుకు ఇచ్చాడు? బలహీనతలో ఉన్న వారికి సహాయం చేయడం కొరకే. అది మన కర్తవ్యం. క్రీస్తు మనస్సు కలిగిన వారి యొక్క కర్తవ్యం. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. హల్లెలూయా. ఎంత మధురమైన మాటలు, అమూల్యమైన మాటలు. ఆమేన్. తన పొరుగువానికి మంచి జరుగుటకు ఏం చేయాలంట? మేలైన దానితో పంచుకోను. నీ దగ్గర ఉన్న మేలైనది పంచిపెట్టు. అప్పుడు వాడు కూడా ఎదుగుతాడు, వాడు కూడా బాగుపడతాడు. ఈ లారీల వెనకాల రాసి పెట్టుంటారు ఏమని? అందరూ బాగుండాలి,
అందులో నేను ఉండాలి. ఆ, చాలా మంది నేనే బాగుండాలి, ఇతరులు ఎట్టపోతే నాకేమిటి అనే అనే పురచ బుద్ధి కలిగి ఉంటారు. మూడో వాక్యం, క్రీస్తు కూడా క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకోలేదు గాని తన్ను తాను సంతోషపరచుకునలేదు. అమ్మా, అయ్యా, నువ్వు ఆరాధించే యేసు క్రీస్తు తనను తాను సంతోషపరచుకోలేదు. నేను బాగుంటే చాలు అనుకోలేదు. ఆయన దిగి వచ్చాడు. దిగి వచ్చి తనకున్న భాగ్యం అంతా వదులుకొని నీ కొరకు దిగి వచ్చి నీ కొరకు నీతో కూడా కష్టాలు అనుభవించి నిన్ను పైకి లేపాడు. అది నువ్వు ఆరాధిస్తున్న యేసు క్రీస్తు యొక్క మనస్సు. యోహాను 13:3-5 మనం చూస్తాం. యేసు క్రీస్తు ఏ స్థాయికి తనను తాను తగ్గించుకున్నాడంటే శిష్యుల యొక్క మురికి పాదాలను ఒక బానిస వలె అడిగాడు. ఆ దృశ్యాన్ని ఎప్పుడు చదివినా నా కళ్ళలో నీళ్లు వస్తుంది. యేసు ప్రభు ఈ లోకాధిపతి, సర్వలోకానికి సర్వాధికారి. అలాంటి యేసు క్రీస్తు తన శిష్యుల యొక్క మురికి పాదాలను నీళ్లు పోసి కడిగాడు. ఆ స్థాయికి ఇతరులకి సేవ చేయడానికి, సహాయం చేయడానికి ఆయన దిగి వచ్చాడు. ఆయన చెప్పాడు, మీరు కూడా ఇదేలాగా చేస్తే ధన్యులవుతారు అన్నాడు. మీరు కూడా ఇదే విధంగా చేయండి, మీరు ధన్యులవుతారు. ప్రియ సోదరుడా, సోదరి, దేవుని ప్రేమతో మన హృదయం నిండి ఉంటే ఒకరి భారాన్ని ఒకరు భరిస్తారు. ఆయన ప్రేమ, క్రీస్తు యొక్క మనస్సు, యేసు క్రీస్తు యొక్క ప్రేమ, అగాపే ప్రేమ ఇతరుల కష్టాలు పడుతుంటే, ఇతరుల బాధల్లో ఉంటే మనకెందుకని ఊరికి ఉండదు. ఏదైనా చేస్తారు. ఏదైనా చేసి వారి యొక్క భారాన్ని, వారి యొక్క కష్టాల్ని భరిస్తారు. ఏదో ఒక సహాయం చేస్తారు. దేవుని ప్రేమ క్రీస్తు నియమాన్ని మనం నెరవేర్చడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది, బలపరుస్తుంది. క్రీస్తు ప్రేమ మన హృదయంలో ఉంటే. వాక్యం అంటుంది గలతీయులకు 6:10, కాబట్టి మనకు సహాయము దొరికిన కొలది అందరి ఎడల మేలు చేయదు. అందరికీ మేలు చేయండి, అందరికీ మేలు చేయండి. ఈ లోకంలో ఎప్పుడూ మనకు చెడే చేసేవారు ఉన్నారు. లోకంలో ఎప్పుడు మనకు చెడు మాత్రమే చేసేవారు ఉన్నారు. ఇంకొందరు చేసిన మేలుకు ప్రతిగా కీడు చేస్తారు. మనం మేలు చేస్తుంటాం, కానీ తిరిగి వాళ్ళు మనకు కీడే చేస్తారు. మరికొందరైతే కీడుకు కీడు, మేలుకు మేలు చేస్తారు. కీడు చేసిన వారికి కీడు చేస్తారు, మేలు చేసిన వారికి మేలు చేస్తారు. ఇది లోకస్తుల యొక్క స్వభావం. కానీ క్రైస్తుల స్వభావం ఎలాంటిదంటే కీడు చేసిన వారికి కూడా మేలు చేస్తారు. వారు అందరికీ మేలు చేస్తారు. అందరికీ మేలు చేయడమే క్రైస్తవుల యొక్క లక్షణం. దూషించిన వారిని కూడా ఆశీర్వదిస్తారు. తాను చెడిపోవాలి, నాశనమైపోవాలని కుట్ర చేసే వారు కూడా బాగుండాలని వారి కోసం ప్రార్థన చేస్తారు. వారి కష్టాల్లో పరిగెత్తుకుని వెళ్ళి వారికి సహాయం చేస్తారు. బైబిల్ అంటుంది, నీ శత్రువుల ఆకలి కొని ఉంటే అన్నం పెట్టు, తప్పి కలిగి ఉంటే వారికి నీళ్ళు ఇవ్వు. ఎంత అద్భుతమైన మాటలు అది. అందరికీ సహాయం చేయండి. అంటే ఎవరెవరు కష్టాల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో వారికి వీలైనంత సహాయం చేయండి. అందరికంటే నీ శత్రువుకు కూడా మేలు చేయండి. అదే క్రీస్తు హృదయం కలిగిన వారు, క్రీస్తు ప్రేమ కలిగిన వారి యొక్క లక్షణం. యేసే చెప్పారు, లూకాసు వార్త 10వ అధ్యాయము 25 నుండి 37 వరకు గల వాక్య భాగంలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి యేసయ్య దగ్గర అడుగుతాడు, అయ్యా యేసు, ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటయ్యా అని అడుగుతాడు. అప్పుడు యేసయ్య చెప్తాడు, దేవుని నీ పరిపూర్ణ హృదయముతో ప్రేమించుము, అది మొదటి ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ. దానికి ఈక్వల్ అయిన ఆజ్ఞ మరొకటి ఉంది, అదేమిటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్నది అన్నాడు. కానీ ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు కొంచెం తల తిమిరి పట్టున్నాడు. నా పొరుగు వారు ఎవరండి అని అడిగాడు. ఎవరు నా పొరుగువారు? అప్పుడు యేసు ప్రభు అతనికి బుద్ధి తేవడానికి ఒక కథ చెప్పాడు. ఏమిటా కథ? మంచి సమరయుడు కథ. ఫేమస్ అయిన కథ.
క్రైస్తవ లోకంలో ఫేమస్ అయిన కథ మంచి సమరయుడి కథ. ఒక వ్యక్తి జెరూసలేము నుండి యెరికోకు ప్రయాణమైపోతూ ఉన్నాడు. మార్గం మధ్యలో దొంగలు అతని మీద పడ్డారు. అతని దగ్గర ఉన్నదంతా దోచుకొని అతన్ని బాగా కొట్టి పొర ప్రాణంతో విడిచి వెళ్ళిపోయినారు. అతడు ఇప్పుడు ప్రాణం కోసం కొట్టి మిట్టాడుతున్నాడు. ఆ దారిలో ఒక యాజకుడు పోయాడు, చూశాడు, చూసి వెళ్ళిపోయినాడు, సహాయం చేయలేదు. ఒక లేవీయుడు వచ్చాడు, చూశాడు, చూసి దూరంగా వెళ్ళిపోయినాడు. ఎందుకు వారిద్దరూ దూరంగా వెళ్ళిపోయినారు? అతనికి సహాయం చేస్తే వీరికి కొంచెం నష్టం ఉంది, వారికి సహాయం చేస్తే వీళ్ళకు నష్టం ఉంది. ఒకవేళ వాడు చనిపోతే వీళ్ళు అపవిత్రమైపోతారు, చనిపోయిన దేహాన్ని ముట్టినందుకు. కాబట్టి మనకెందుకు ఆ తంట అని చెప్పి వాడు దుర్మార్గుడో పాపే మనకి దేనికి అని చెప్పి వాడిని అట్నే వదిలేసి వెళ్ళిపోయినారు. వాళ్ళిద్దరు బైబిల్ చదివే వాళ్ళు, దేవునికి సేవ చేసే వాళ్ళు, లేవీయులు, యాజకులు. కానీ పొర ప్రాణంతో ప్రాణం కోసం పోరాడుతున్న వ్యక్తికి సహాయం చేయకుండా, అతన్ని ఆదుకోకుండా వెళ్ళిపోయినారు. బట్ అదే మార్గంలో ఒక సమరయుడు వచ్చాడు. హల్లెలూయా! ఒక సమరయుడు వచ్చాడు. ఆ సమరయుడికి అక్కడ ప్రాణంతో పోరాడుతున్న ఆ యూదునికి మధ్య ఎటువంటి సంబంధము లేదు. వీళ్ళైతే బంధువులు. ఇంతకుముందు యాజకుడు గాని లేవీయుడు గాని బంధువులు, ఒకే జాతి చెందిన వారు. అయినా చూసి ఇతనికి సహాయం చేస్తే మనకు నష్టం వస్తుందిరా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ సమరయుడు సంబంధం లేనివాడు. ఈ సమరయులకి యూదులకి మధ్య 400 సంవత్సరాల వైరం ఉంది. ఒకరంటే ఒకరికి పడనే పడదు. కానీ అలాంటి వ్యక్తి వస్తున్నప్పుడు ఆ సమరయుడు ఆ పడిపోయిన అతన్ని చూసి 34వ వాక్యం అంటుంది, అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించాడు. అతడు ఏదో ఒక పనిగా పోతున్నాడు. సమరయుడు ఏదో ఒక పనిగా పోతున్నాడు. పని మొత్తం ఇప్పుడు మానుకొని, తను వెళుతున్న ఉద్దేశం అంతా కూడా మానుకొని, కష్టాల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న ఆ వ్యక్తికి సహాయం చేయడానికి వెళ్ళాడు. దగ్గరకు వెళ్ళాడు, అతన్ని చూశాడు, జాలి పడ్డాడు, అతని గాయాలు కడిగాడు, ఫస్ట్ ఎయిడ్ చేశాడు. తన దగ్గర ఉన్న ద్రాక్ష రసం ఎత్తి పోసి గాయాలు కడిగి శుభ్రం చేసి ఆ వ్యక్తిని ఎత్తి తనతో కూడా తన యొక్క వాహనం మీద ఎక్కించుకొని హాస్పిటల్కి వెళ్ళి అతన్ని చేర్చి పరామర్శించాడు. ఆ వ్యక్తికి అవసరమైన డబ్బును, ఆ చికిత్స కావలసిన డబ్బును చెల్లించాడు. యేసయ్య చెప్పాడు, ఇప్పుడు నీ పొరుగువారు ఎవడు? గాయపడిన ఆ వ్యక్తికి పొరుగువాడు ఎవరు? ఎవరైతే సహాయం చేశారో అతడు. యేసయ్య చెప్పాడు చివరిలో 37వ వాక్యంలో, అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగే చెయ్యి. ఆ ధర్మశాస్త్ర ఉపదేశుడు అడిగాడు, నాకు పొరుగువాడు ఎవరు? నాకు పొరుగువారు ఎవరిని అడిగాడు. కానీ యేసు ప్రభు ఆ ప్రశ్న తిప్పికొడుతున్నాడు. నాకు పొరుగువారు ఎవరిని అడగొద్దు, నేను ఎవరికి పొరుగువారుగా ఉండగలనని ఆలోచించు. నేను ఎవరికి పొరుగువారుగా ఉండగలను? ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో వారికి సహాయం చేస్తే నువ్వు వారికి పొరుగువారు, వారికి నువ్వు బంధువు అవుతావు. నీకు వాడికి మధ్య మంచి స్నేహబంధం వస్తుంది, ఒక మంచి రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్ అక్కడ బిల్డప్ అవుతుంది. కాబట్టి మంచి సమరుని వలె ఏం చేయండి, ఒకరికొకరు మేలు చేయండి. ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోండి. వారికి మంచి చేస్తే మనకేం లాభం అని అడిగేవాడు ఈ లోకస్తుడు. వారికి మంచి చెయ్యాలి, ఎందుకంటే అది క్రీస్తు నియమం. నేను ఆరాధించే నా ప్రభు యొక్క ఆజ్ఞ, ఆయన రూల్ అది. ఎవరిలో అయితే ఈ క్రీస్తు నియమం, క్రీస్తు ప్రేమ ఉంటుందో వారు కష్టాల్లో ఉన్న వారికి తమ వంతు సహాయము చేస్తారు. వీరికి మంచి చేస్తే మనకేం లాభం అని ఆలోచించరు. వీరికి మంచి చేస్తే వారు ఎంతో బాగుపడుతారు అని ఆలోచిస్తారు. గలతీయులకు 6వ అధ్యాయం 9వ వాక్యం అంటుంది, మనము మేలు చేయుట యందు విసుకక ఉందము. మేలు చేసే విషయంలో, ఒకరికి సహాయం చేసే విషయంలో సోలిపోకండయ్యా, అలసిపోకండయ్యా.
ఎందుకంటే మనం చేసే ఒక మంచి వాక్యం అంటుంది, అది విత్తనం లాంటిది. మనం అలయక మేలు చేస్తే తగిన కాలమందు పంట పోతుంది. పంట కోస్తాము. పంట అనే మాట ఉపయోగించబడింది. అంటే ఏమర్థము? మనం ఒకరికి మంచి చేస్తే దాని అర్థము ఒక చెట్టును నాటినట్టు, ఒక విత్తనం వేసినట్టు. మంచి నేలలో విత్తబడిన ఆ విత్తనము మొలకెత్తి ఏదో ఒక రోజు నీకు ఫలమిస్తుంది. ఏదో ఒక రోజు నీకు ఫలమిస్తుంది. నువ్వు చేసే మేలు, నువ్వు చేసే సహాయము, ఇబ్బందుల్లో ఉన్న వారికి, కష్టాల్లో ఉన్న వారికి నువ్వు చేసే సహాయము ఏదో ఒక రోజు నీకు ఫలితం ఇస్తుంది, తప్పక ఇస్తుంది. అది నిద్రపోదు. ప్రియులారా, బాగా గుర్తుపెట్టుకోండి, మనకు మనం చేసుకునే మేలుల్లో గొప్ప మేలు ఏదంటే ఇతరులకు మనం చేసే మేలు. అర్థమవుతుందా మీకు? మనకు మనం చేసుకునే మేలుల్లో గొప్ప మేలు ఏదంటే ఇతరులకు మనం చేసే మేలే. అనగా ఇతరులకు ఈ రోజు మనం మేలు చేస్తే అది ఏదో ఒక రోజు ఎదిగి ఫలించి తిరిగి మన దగ్గరికే వస్తుంది. మనం ఒక విత్తనం వేస్తాం, కానీ అది అనేక ఫలాలుగా వచ్చి మనల్ని గాని, లేక మన యొక్క తరాలకు గాని, మన పిల్లలకు గాని అది సహాయాన్ని చేస్తుంది, ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి విసుగు చెందక, నిరాశ పడక, అలయక మేలు చేస్తాం. మనకు మనం చేసుకునే మేలులో గొప్ప మేలు ఏదంటే ఇతరులకి మనం చేసే మేలే. 40 సంవత్సరాలు ఉన్న ఒక మహిళ కారులో పయనిస్తూ ఉంది. ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో కారు ఆగిపోయింది. చూస్తే టైర్ పంచర్ అయిపోయింది. ఒంటరిగా ఉంది. ఆ దారిలో ఎంతో మంది పోతున్నారు. వారిని సహాయం అడిగింది కానీ ఎవరు కూడా ఆగి ఆమెకు సహాయం చేయలేదు. ఆమె దగ్గర కారులో స్టెఫినీ ఉంది, కానీ దాన్ని బిగించుకోవడం ఆమెకు తెలియదు. సహాయం అడిగింది కానీ ఎవరు ముందుకు రాలేదు. గంట దాటి పోతూ ఉంది, పొద్దుపోతూ ఉంది, మెల్లగా చీకటి కమ్ముకుంటా ఉంది. ఆమెలో భయం మొదలైంది. ఏం చెయ్యాలి అని. ఆ సమయానికి బైక్ లో ఒక వ్యక్తి వచ్చాడు. కొంచెం దాటి వెళ్ళిపోయి ఆగి మళ్ళా తిరిగి వచ్చాడు. ఆ వ్యక్తిని చూసి ఆమె భయపడింది, ఏం చేస్తాడో ఏమోనని. అయితే ఆ వ్యక్తి దగ్గరకు వచ్చాడు. మేడం, భయపడకండి, నా పేరు బ్రియాన్, నేను ఒక మెకానిక్ షాప్ పెట్టుకొని ఉన్నాను, మీకు ఏం సమస్య వస్తుంది చెప్పండి అనేసి అడిగి, మీరు చాలా చలిగా ఉంది, కారులో కూర్చోండి, నేను రెడీ చేస్తానని చెప్పి ఆయన కష్టపడి ఆ చీకట్లో ఎంతో కష్టపడి ఆ స్టెఫినీ తెచ్చి ఆ టైర్ తీసి వేరే టైర్ బిగించాడు. ఆమె చాలా సంతోషపడి కొంత డబ్బు అతనికి ఇవ్వడానికి ప్రయత్నించింది. కానీ ఆ సోదరుడు, వద్దండి మేడం, ఇది నేను మెకానిక్ గా చేయలేదు, ఒక మానవతావాదిగా ఇబ్బందులో ఉన్న ఒక సోదరికి సహాయం చేశాను. ఒకవేళ మీరు సహాయం చేయాలనుకుంటే, ఎవరైనా కష్టాల్లో ఉంటే నా పేరు చెప్పి వారికి సహాయం చేయండి అని చెప్పేసి అసలు బాగా. ఈమె సంతోషంగా కారు నడుపుకుంటూ వచ్చింది. ఇంతలో ఆమెకు బాగా ఆకలి వేసింది. పక్కనున్న హోటల్కి వెళ్ళింది. హోటల్కి వెళ్ళి కూర్చునింది. అక్కడ చూస్తే అక్కడ ఒక మహిళ, ఒక సోదరి నిండు గర్భిణిగా ఉంది. ఆమె వచ్చి అందరికీ సర్వ్ చేస్తా ఉంది. ఈమె టేబుల్ దగ్గరకు వచ్చింది. ఏం కావాలి మేడం అని అడిగింది. ఆమె చెప్పిన ఐటమ్ అంతా తీసుకుని వచ్చి ఇచ్చింది. ఆమె ముఖాన్ని చూస్తా ఉంది. ఆమె ముఖంలో ఒక విశేషమైన చిరునవ్వు ప్రకాశం ఉంది. ఈమె తినేసి వెళ్ళిపోయింది. బిల్లు తీసుకుని వచ్చింది. అంత లోపల ఆమె వెళ్ళిపోయింది. అక్కడ ఒక చీటి రాసి ఉంది. దాని కింద చాలా మొత్తంలో ఒక డబ్బు కట్ట ఉంది. ఆ చీటిలో రాసి ఉంది, సిస్టర్, మీ ముఖంలో ఉన్న చిరునవ్వు చూస్తే మీరు సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది, కానీ ఈ నిండు గర్భిణీ సమయంలో కూడా మీరు పనిచేస్తున్నారంటే మీకు ఏదో డబ్బులు అవసరం ఉందని బాగా తెలుస్తా ఉంది. నేను కష్టంలో ఉన్నప్పుడు ఒకరు నాకు సహాయం చేశారు, ఇదిగా ఆయన పేరుతో నేను నీకు ఈ సహాయం చేస్తున్నాను, ఈ డబ్బులు ఉంచుకోండి అని చెప్పి అందులో రాశాను. ఆమె కళ్ళలో గుండా కన్నీళ్లు కారుతుంది. ఆ డబ్బును, ఆ చిట్టును తీసుకొని పరిగెత్తుకుని వెళ్ళింది తన భర్తకు చెప్పడానికి. ఆ భర్త ఎవరో కాదు, ఆ మెకానిక్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భర్త ఎవరో కాదు, ఆ మెకానిక్. భార్య, ఈ నిండు గర్భిణి ఎవరో కాదు, ఆ మెకానిక్ యొక్క భార్య.
ఆయన అక్కడ విత్తాడు, ఇక్కడ కోస్తున్నాడు. ఆమేన్. ప్రియులారా, మనకు మనం చేసుకునే మేలుల్లో గొప్ప మేలు ఇతరులకు మనం చేసే మేలే. స్వార్థపరులు మేలు చేయడంలో సోలిపోతారు, విసుగు చెందుతారు, అలసిపోతారు. కానీ క్రీస్తు ప్రేమ కలిగిన వారు అలసిపోకుండా అందరికీ మేలు చేస్తారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటారు. అందరికీ మేలు చేయండి. అవకాశం కొరకు ఎదురు చూడండి. అందరికీ మేలు చేయండి. మనం చేసిన మేలును పొందిన వారు ఒకవేళ దాన్ని మర్చిపోవచ్చు, కానీ దేవుడు మరువడు. ప్రైజ్ ది లార్డ్. మనం ఒకరికి మంచి చేశాం, కానీ ఆ మంచిని వారు మర్చిపోవచ్చును. దేవుడు మరువడు. మనం చేసిన మేలుకు మంచికి తగిన ఫలితాన్ని ఏదో ఒక రోజు కాదు, తగిన సమయంలో దేవుడు మనకు ఇస్తాడు. మనం దేవుని ముఖాన్ని చూసి అందరికీ సహాయం చేయాలన్నా గాని వీరు తిరిగి మనకు సహాయం చేస్తారా, వీరికి మేలు చేస్తే మనకి ఏం లాభము అని ఆలోచించకూడదు. యేసయ్య చెప్పారు మత్తయి సువార్త 5:7, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదు. సామెతలు 19:17 వాక్యం అంటుంది, బీదలను కనికరించేవాడు, అవసరములో ఉన్న వారికి సహాయం చేయవాడు, యెహోవాకు అప్పిచ్చువాడు. బ్రదర్, సిస్టర్, గమనించండి. కష్టాల్లో ఉన్న వారికి, అవసరాల్లో ఉన్న వారికి మీరు సహాయం చేస్తే మీరు ఎవరికి చేశారంట సహాయము? దేవునికే అప్పిచ్చారట. కింద లైన్ చెప్తుంది, ఆయనే ఆ ఉపకారానికి ప్రత్యుపకారం చేస్తాడు. ఆమేన్. ఆయనే చేస్తాడు. నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడు. కష్టాల్లో ఉన్నవారికి, అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేస్తే దానికి తగిన ఫలితాన్ని వాళ్ళు చేస్తారో లేదో గాని దేవుడు తప్పకుండా చేస్తాడు. చేసిన మేలు ఆయన ఎన్నటికీ మరువడు. కాబట్టి మనం ఎవరికి మేలు చేస్తున్నామో వారిని బట్టి మనము ఆయాస పడవలసిన అవసరము లేదు. దేవుని చూసి మేలు చేస్తాం. మత్తయి సువార్త 25:40 యేసయ్య చెప్పారు, ఏ చిన్నవానికి మీరు ఏది చేశారో అది నాకే చేసినట్టు. ఆమేన్. కష్టాల్లో ఉన్నవారికి, అవసరాల్లో ఉన్నవారికి, ఇబ్బందుల్లో ఉన్నవారికి, బాధపడుతున్న వారికి మీరు ఏం చేశారో అది నాకే చేశారు. అది నాకే చేశారు. నా తండ్రి చేత దీవించబడిన వారలారా, మీ కొరకు సిద్ధపరచబడిన నూతన ఆశీర్వాదంలోనికి ప్రవేశించు. పేదలకు లేక అవసరంలో ఉన్న మన సాటి సోదరులకు, విశ్వాసులకు, సంఘస్థులకు, ఇరుగు పొరుగు వారికి మనం చేసేది వారికి కాదు, సాక్షాత్తు దేవునికి చేస్తాం. ఒకసారి ఒక ప్రాముఖ్యమైన పత్రికా విలేకరి మదర్ తెరెసాను చూడడానికి వెళ్ళాడు. చాలా ప్రయత్నం తర్వాత ఆమె అవకాశం ఇచ్చింది. అది కొద్ది నిమిషాలే ఇచ్చింది. ఆయన ఎంతో ఆసక్తితో వెళ్ళాడు. అక్కడ అతను ప్రశ్న అడుగుతూ ఉన్నాడు, ఆమె సమాధానం చెప్తా ఉంది. ఈ సంభాషణ కొనసాగుతూ ఉంది. ఇంతలో ఎవరో ఒకరు ఆటోలో కుష్ఠరోగిని తీసుకుని వచ్చారు. శరీరం అంతా కుష్ఠరోగం, కాళ్ళు చేతులంతా ఆ రక్తము సీమంతా కారిపోతా ఉంది. అని చూడగానే మదర్ తెరెసా ఉన్న పాటున లేచి పరిగెత్తింది. వెళ్ళి ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి దాన్ని శుభ్రంగా కడిగి తన చేతులతో ఆ గాయాలు, ఆ సీము రక్తం అంతా కడిగి కట్లు కట్టి ఆ తర్వాత వచ్చింది. అతను అన్నాడు, అతనికి అప్పటికే కోపం వచ్చేసింది. ఏమ్మా, నువ్వు నాకు ఇచ్చిందే కొద్దిపాటి సమయమే, అందులోనూ సగము ఆ వ్యక్తి ఖర్చు పెట్టేశారు. ఏమి ఇక్కడ చాలా మంది ఉండలా పనిచేసేవారు, సిస్టర్లు ఉన్నారు కదా, వాళ్ళు చెప్తే వాళ్ళు పోయి చేస్తారు కదా, నువ్వెందుకు పరిగెత్తావు అని అడిగాడు. మదర్ తెరెసా చెప్పింది, బ్రదర్, ఆడ వచ్చింది ఎవరు? నా ప్రభు యేసుక్రీస్తు. నేను వెళ్ళి నా ప్రభువుకు యేసయ్యకు సేవ చేసేసి వస్తా ఉన్నాను. ఆమె కష్టాల్లో ఉన్న వారిని యేసు ప్రభువుగా చూసింది. హల్లెలూయా. ఆమె యేసు ప్రభువుగా చూసింది. అందుకే వాక్యం అంటుంది, అవకాశం దొరికినప్పుడు దాని కొరకు ఎదురు చూడండి. ఎవరైనా కష్టాల్లో ఉంటే సహాయం చేసే ఒక అవకాశం మనకు దొరుకుతుందా అని ఎదురు చూడండి. క్రీస్తు ప్రేమతో వెళ్ళి వారికి సహాయం చేయండి. అది యేసయ్యకే చేసినట్టు. మదర్ తెరెసా చెప్పినట్లు నేను నా ప్రభువుకి సేవ చేశాను. అలాంటి అవకాశం దొరికినప్పుడు వాళ్ళెందుకు పొమ్మంటాను? నేనే వెళ్తాను ఆ యేసయ్యకి సేవ చేయడానికి. ఆమేన్.
ప్రియులారా, క్రీస్తు ప్రేమతో, క్రీస్తు నియమముతో మనము కష్టాల్లో ఉన్నవారికి, ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయపడాలి. ఒకరి భారమును ఒకరు భరించు, ఒకరి భారమును ఒకరు భరించు. అందరికీ సహాయం చేయండి. మరీ విశేషముగా ముఖ్యమైన ఒక పదం అది చూడండి, గలతీయులకు 6:10. విశేషముగా, ఆ మాట గమనించండి. విశేషముగా చాలా అక్కర తీసుకోండి. ఎవరి మీద? విశ్వాస గృహమునకు చేరిన వారి పట్ల. సంఘం అంటే, సంఘానికి ఇంకొక పేరు ఇస్తున్నాడు ఇక్కడ పౌలు, విశ్వాస గృహం. విశ్వాసుల చేత నిండిన దేవుని ఇల్లు. బ్రదర్, సంఘం అనేది ఒక సంస్థ కాదు, అది ఒక గుడి కాదు, అది ఒక మత పరమైన ఒక ఆలయం కాదు. సంఘం అంటే ఏమిటి? దేవుని యొక్క ఫ్యామిలీ, అది దేవుని యొక్క కుటుంబము. ఆమె అది విశ్వాస గృహము, దేవుని ఇల్లు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుని యొక్క బిడ్డలు. మనందరము సహోదర సహోదరీలు. మానవ రక్తం చేత వచ్చిన తరం కాదు ఇది, కుటుంబం కాదు. యేసుక్రీస్తు రక్తముతో పుట్టిన కుటుంబమే దేవుని కుటుంబం. సంఘం అంటే, చాలా మందికి చర్చ్ అంటే ఏదో గుడి లాగా, వస్తాము, దేవుడిని పూజిస్తాము, వెళ్ళిపోతాము, అంతవరకే. ఇది గుడి కాదు, ఇది దేవుని యొక్క ఫ్యామిలీ, ఇది కుటుంబము. ఈ ఆలోచన లేకపోతే నువ్వు ఎన్నటికీ దేవుని కుటుంబంలో ఒక భాగం అవ్వవు. అనేక మంది చర్చిని గుడిగా చూస్తారు. ఆదివారం వెళ్ళి దేవుని పూజించేసి వచ్చేయాలి, అంతవరకే మన బాధ్యత తీరిపోయింది, అలా చేస్తే ఆశీర్వాదాలంతా వచ్చేస్తుంది అనేసి. ఒక నయా పైస కూడా రాదు ఆశీర్వాదము. ఎందుకంటే ఇది గుడి కాదు, ఇది మతపరమైన గుడి కాదు. ఏ సోదరుడా సోదరి, క్రీస్తు నియమాన్ని పాటించండి. 1 తెస్సలోనికలకు 5:14 అంటుంది, బలహీనులకు ఊతనీయుడి. ఆమేన్. బలహీనంలో ఉన్న వారికి ఊతనీయుడి. కష్టాల్లో ఉన్న వారిని చెయ్యిచ్చి లేపండి. అది క్రైస్తవ గుణము, అది క్రీస్తు ప్రేమ లక్షణం. కాబట్టి 1 తెస్సలోనికలకు 3:12 చెప్తున్నట్లు, మీరు ఒకరి యందు ఒకరు చూపే ప్రేమలో వర్ధిల్లాలి. అదే క్రీస్తు నియమము, అదే ద లా ఆఫ్ లవ్, ప్రేమ నియమము, అదే ఒకరికొకరు, అదే సంఘం.